హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో ఎండతో పని లేకుండా ఫ్యాన్ కిందే ఆరబెట్టుకుని ఆవిరికి ఉడికించుకున్న అప్పడాలని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా సింపుల్గా వీటిని మనం తయారు చేసుకోవచ్చండి. ఒక గ్లాస్ బియ్యంతో వీటిని అయితే మనం తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో పోస్ట్ చేశాను. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఈ అప్పడాలని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. రేషన్ బియ్యం అయినా పర్లేదండి, లేదు అంటే మీరు వాడుకునే బియ్యం అయినా తీసుకోవచ్చు. ముందు రోజు నైటే వీటిని నానబెట్టేసుకున్నాను. మీకు ఉదయం చూపిస్తున్నానండి. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ఈ బియ్యాన్ని వేసేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ నీళ్ళు సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. కాటుకలాగా ఈ విధంగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు కూడా పోసుకుని ఈ పిండిలో కలిపేసుకోండి. ఇప్పుడు మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఒక ఎండుమిరపకాయని ఈ విధంగా మిక్సీ పట్టుకుని వేసుకోండి. తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని కూడా వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పును కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి. ఇలా మైదా పిండి వేయటం వల్ల అప్పడాలు అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. స్పూన్కి ఈ విధంగా లైన్గా ఫామ్ అవ్వాలి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని దానిలో ఒక స్టాండ్ పెట్టుకుని నీళ్ళు వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం అప్పడాలు రెడీ చేసుకోవడానికి ఇలాంటి ప్లేట్లు ఉంటే చక్కగా వస్తాయండి. ఒక 2-3 అయినా ఇలాంటి ప్లేట్లు ఉంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఈ పిండిని వేసేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి అనేది మరీ పలచగా కాకుండా అలానే మరీ తిక్కుగా కాకుండా ఈ అప్పడాలు అయితే వేసుకోవాలండి. ఇలా 2-3 ప్లేట్లని ఈ విధంగా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా, ఆ స్టాండ్ మీద ఈ ప్లేట్లన్నీ ఈ విధంగా పెట్టేసుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారు కదా, 2 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేట్లన్నీ తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకుని మనం ఆవిరికి ఉడికించుకున్న ఈ ప్లేట్లని, అప్పడాల ప్లేట్లని దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేయటం వల్ల అప్పడాలు అనేవి చక్కగా వచ్చేస్తాయండి. ఇలా ఒక చాకుని తీసుకుని సైడ్లు ఈ విధంగా తిప్పుకుంటూ రావాలి. ఈ విధంగా కట్ చేస్తే మనకి ఈ అప్పడాలు అనేవి చక్కగా వచ్చేస్తాయండి. చూసారు కదా, చాలా బాగా వచ్చినాయి. ఇలా మనం ప్లేట్లు అయిపోతే మళ్ళా వేరే ప్లేట్లో వేసేసుకుని అదేవిధంగా ఆవిరికి ఈ అప్పడాలని ఉడికించేసుకోవటమే. అంతేనండి, చాలా సింపుల్ ఇవి తయారు చేసుకోవడం. ఇలా మొత్తం అన్నీ మనం తయారు చేసేసుకుని ఒక ప్లేట్లో కానీ కవర్ మీద అయినా ఆరబెట్టుకోవచ్చు. వీటికి ఎండతో పని లేదండి, ఫ్యాన్ కింద అయినా ఆరిపోతుంది. ఒక్కరోజు అయితే సరిపోతుంది. ఒకవేళ ఎండ ఉంటే మీరు ఎండలో అయినా ఎండబెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పెద్ద ప్లేట్లో కొన్ని వేసేసుకున్నాను. తర్వాత కొన్ని కవర్ మీద వేసి ఈ విధంగా కొద్దిగా ఎండలో ఆరబెట్టేశాను. అంతేనండి, అప్పడాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఇవైతే బాగా పొంగుతాయండి. అప్పడాల సైజులోనే వస్తాయి మనకి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.